అందరికీ శనార్థులు బాగున్నారా? ఈనాడు మా బంగారం ధర మస్తు పెరిగింది. బంగారం ధర పెరిగినా కానీ బంగారము ఎండి రెండు కూడా బయట దేశం దాకా గట్టిగా గుంజుకొని వచ్చింది మన పిల్ల. అర్థమైంది కదా? 1 2 3 ఇట్లా ఇట్లా లెక్క పెడితే బాగానే ఉన్నాయి మా ఖాతాల పథకాలు, బంగారు పథకాలు, వెండి పథకాలు. మన బంగారు ప్రగతమ్మతోటి మాట్లాడదామా అని ముచ్చట షూర్ చేసిన, ఆఫీస్కి పిలిచిన వచ్చింది. అమ్మ నమస్తే, మంచిగున్నావా? నమస్తే, వస్తున్నా. బంగారు తల్లి ఎట్లా కొట్టుకొచ్చినావా అమ్మ? బంగారు పథకాలు ఎత్తుకొచ్చినా. నువ్వు ఎత్తుకొచ్చే బాపతి కాదు, గుంజుకొచ్చే బాపతి కదా. మంచిగా గుంజుకొచ్చినావు. మొదలు నీకు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. మొత్తం మా V6 పబ్లిక్ అందరి తరపుకేంచి, అట్లనే మా వాళ్ళ తరపుకేంచి, మా ఆడవిళ్ళ తరపుకేంచి శుభాకాంక్షలు. చల్లగా బతుకు. ఇటువంటి బంగారు పథకాలు ఇంకా మస్తు కొట్టుకురావాలని మనస్ఫూర్తిగా. అది ఉంటుంది కదా అన్నిటికన్నా పెద్ద గేమ్స్ ఒలింపిక్స్, కామన్వెల్త్. అంటే ఒలింపిక్స్ ఇంకా నాది రిజిస్టర్ అవ్వలేదు, పవర్ లిఫ్టింగ్. సో కామన్వెల్త్ అంటారు. అంటే ఒలింపిక్స్ కంటే ఒక చిన్న మెట్టు తక్కువ, ఏషియన్ గేమ్స్ కంటే చాలా ఎక్కువ. మొన్న కొట్టుకొచ్చింది ఏషియన్ గేమ్స్. ఇప్పుడు నెక్స్ట్ నియంగా చూస్తే కాలేజ్ పిల్లలు ఎక్కున్నది. నేను నిన్ను అక్క అని పిలుద్దామా అంటే అనుకున్నా కానీ చెల్లె అని పిలవబుద్ది. అయ్యో వద్దు, ప్రగతి అని పిలిస్తే చాలు. ఎందుకంటే అమ్మ నేను నీతోటి 4-5 ముచ్చట్లు మాట్లాడాలి. మొదలు ఇప్పుడు పొద్దుగాల లేసుడు, సినిమా ఉన్న రోజు సినిమాకు పోవడు, లేదంటే జిమ్కు పోవడు, ఇదేనా నీ పని? ప్రస్తుతం అలాగే ఉంది లైఫ్. నీకు అంటే మీ ఊరు ముచ్చట్లు, మీ అమ్మనాయన గురించి మాటలు అవన్నీ మాట్లాడుకునే ముందు నాకు జిమ్ము ముచ్చట్లు మాట్లాడాలి నన్ను ఆలోచన. నీకు ఇట్లా జిమ్ముకు పోవాలి, బరువులు లేపాలి, ఈ ఆలోచన ఎట్లా వచ్చిందమ్మా? ఎవరైనా చెప్పిన ప్రగతమ్మ నువ్వు గట్టిగా మస్తు పొడుగు ఉన్నావు, లేపినవంటే అదే లేస్తుందని ఇట్లా ఎవరన్నా అన్నారా? అట్లా అనలే. ఒక 15 years, ఒక 15 ఏళ్ళ నుంచి ఫిట్నెస్లో ఉన్నాను. కానీ ఇంకా ఏదో చేయాలని ఆత్రం, అదేదో ఇంకా సరిపోలేదు, ఇంకా ఏదో అనుకున్నప్పుడు నేను వర్కౌట్ చేస్తున్నా అదే కమ్యూనిటీలో. నా ఫ్రెండ్ పారు అని తను ఉండేది, తను స్టార్ట్ చేసింది అప్పుడే పవర్ లిఫ్టింగ్ ఇంకొకరిని చూసి. అయితే ఒక 2 months తను చేస్తోంది. తను అనింది ఇదేదో బాగుంది, నువ్వు కూడా రా. మేమిద్దరం కలిసి అప్పుడప్పుడు చేసేవాళ్ళం. ఎస్పెషల్గా లాక్డౌన్ టైంలో మేమిద్దరం కలిసి వర్కౌట్ చేసుకునేవాళ్ళం, ఇంట్లోనే చిన్న జిమ్ సెటప్ పెట్టుకొని. అయితే తను అనింది ఇది చాలా బాగుంది, నువ్వు ట్రై చెయ్యొచ్చు, బాగుంటుంది, ఇది నీకు సెట్ అవుతుంది అని. సరే ఊరికే ట్రై చేద్దామని లోపలికి వెళ్తే అట్లా లాక్కపోయింది నన్ను. అంటే మామూలుగా జిమ్ చేస్తారు కదమ్మా, నువ్వు మొదలు జిమ్ చేసినప్పుడు ఇట్లా ఫిట్నెస్ కోసం జిమ్ చేసుడా, గట్టిగా ఏమన్నా ఏదన్నా ఉంటే అది లేపనికనే జిమ్ చేసుడా అనుకున్నట్టుగా లేపినమా? అట్లంతా ఏం లే. ఫస్ట్ జిమ్ చేసినప్పుడు ఊరికే మెయింటెనెన్స్ కోసం అని స్టార్ట్ చేసి, సన్నగా ఉండాలి కాదు, అట్లీస్ట్ లావ్ అవ్వకుండా ఉంటే చాలు. సన్నగా అవ్వడు నా లైఫ్లో అవ్వదనేది నాకు అర్థమైపోయింది. ఎన్ని సంవత్సరాలు కట్టుంటానమ్మా, నాతో కంపేర్ చేస్తే చాలా సన్నగా ఉన్నావు నువ్వు. నన్ను సన్నగా ఉన్నా అన్న మొదటి లేడివి నువ్వే తల్లి. అంటే నా పక్కన నిలబడితే సన్నమే, అందుకని చెప్తున్నా. సో నా లైఫ్లో నేను ఎప్పుడు సన్నగా ఉండిందే లేదు. సో ఏదో లావ్ అవ్వకుండా ఉండాలన్న ఒక ఆశతోని స్టార్ట్ చేసిన. ఇంకా అట్లా కొంచెం వెళ్ళేటప్పుడు చాలా ఇంట్రెస్ట్ అయ్యింది, ఇంకా ఏదో చేయాలి, ఇది బాగుంది, ఇది ఇట్లా చేద్దాం అంటే అందరూ చేయలేంది నాకు చేస్తే అదొక తృప్తి. సో అట్లా చేసుకుంటా పోతుంటే అది తృప్తి అయితలే, ఇంకా చేయాలి, ఏందో చేయాలి, ఇంకా చేయాలని. అది పవర్ లిఫ్టింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఆ దురద తీరింది. అది కొంచెం అమ్మో ఇదేదో గట్టిగా ఉందని, ఏమంటే చాలా కష్టంగా ఉండేది స్టార్ట్ చేసినప్పుడు. అది చేసాక కానీ కొంచెం ఓకే ఇది నాకు సంబంధించింది, ఇది నా దీనికి, నా కెపాసిటీకి ఇది కరెక్ట్ అని అక్కడ ఆయన. అమ్మ ఇప్పుడు జిమ్ ఖర్చులు అంటే మామూలు ముచ్చట కాదు. అవును. జిమ్కి ఎంత ఖర్చు అవుతుందమ్మా నెలకు? గట్టిగానే అవుతుంది. మరి మా నువ్వు చేసింది ఏమైనా మెత్తడది ఆ పని? గట్టిగా లేపి నువ్వు 84 కిలోలు అంటే మామూలు ముచ్చట్నువ్వు ఏమని. ఆడవిల్లలు పావుపాల బియ్యం ఎత్తుకొని రావాలని అంటే ఆగమవుతారు. అసంటిది 84 కిలోలు ఇట్లా లేపిండి వచ్చినమ్మా. ఏం ప్రాక్టీస్ చేస్తే ఏం తినిండొచ్చు కదా, ఒక్కటి ముచ్చట చెప్పు. తిండి వేరే గట్టిగా తింటా, తిండి బాగానే తింటాను. అంటే ఇవన్నీ చెయ్యాలంటే కొంచెం గట్టిగా, అందుకే మెయిన్ పవర్ లిఫ్టింగ్ ఎందుకు తీసుకున్నానంటే తిండికి నాకు కంట్రోల్ లేదు.
అంటే ఇంతే తినాలి ఇట్లనే చేయాలి అని అంతేం లేదు. అందుకని అది ఇష్టంగా చేసిన. బికాస్ మంచిగా తినచ్చు, 3 పూటలు గట్టిగా తినచ్చు. ఎలా 3 గంటలు చేసుల్లో మొత్తం అరిగిపోతుంది. కరిగిపోతుంది, అరుగుడు కాదు కరిగిపోతుంది, అది కరిగిపోతుంది. సో అట్లా ఫుడ్ బాగానే తింటా. తినుడు కాదమ్మా, ఇవి తినాలే, సాయంత్రం శనగలు బుక్కాలే, పొద్దుగాలే కీరలే తినాలే, ఇసుంటి ఏమన్నా ఉంటాయి? అట్లేం లేదు, మామూలు తినేదే తింటా. పొద్దున్న ఎట్లనో తిన్నా, నేను లేచేదే లేట్ అవుతుంది. షూటింగ్ ఉంటేనే నేను పొద్దున్నే లేస్తా, కానీ లేకుంటే లేటే ఓ 10ంటికి అట్లా లేస్తా. 10 10:30కి అట్లా లేస్తాం. మెల్లగా లేచి మెల్లగా కాఫీ పెట్టుకొని ఒక 12:30 1 గంటకి మంచిగా ఒక గట్టిగా ఒక లంచ్ చేస్తా. ఇంకా సాయంత్రం 3ంటికి ఒక గ్రీన్ టీ తాగి 5:30 ఒక 5:30కి బయలుదేరానంటే 3 గంటలు జిమ్లో 8 దాకా జిమ్లో ఉంటా. ఇంకొచ్చి స్నానం చేసుకొని మళ్ళీ ఏదైనా లైట్గా తింటా. మళ్ళీ ఎక్కువ తింటే కడుపు ఉబ్బరంలో నిద్ర రాదు, అందుకని కొంచెం లైట్గా తింటా నైట్. ఇంతే తిండి అనేది నాది, ఇదే రొటీను. కాకపోతే ఇందులో ఎక్కువ ప్రోటీన్ ఎక్కువ కలుపుతా. అంటే లైక్ చికెను అట్లాంటి, గుడ్లు, ఎగ్ వైట్ అట్లాంటివి ఎక్కువ తింటా. గుడ్లు అవి ఏనుండి అమ్మాయి చెప్తున్నది ప్రోటీన్ ఎక్కువ తినాలి అంటే. ఇప్పుడు జిమ్ చేయనికే ఇవన్నీ మెయింటెనెన్స్ మామూలుగా అందరు కూడా కొంచెం ప్రోటీన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే కొంచెం మజిల్ బాగుంటుంది, మంచిది ఫుడ్ అందరికీ. అది మీకైనా ఎవరికైనా ఫుడ్ కొంచెం ప్రోటీన్ ఎక్కువ కాన్షియస్గా మనం తిన్నామంటే బాగుంటుంది. అమ్మ నేను సినిమా షూటింగ్ పొద్దుగాల లేస్తే అన్నావు కదా, నేను ఈ సినిమా షూటింగ్లకి రాకముందు చదువుకున్నావా అమ్మ నువ్వు? చదువుకున్నా, డిగ్రీ చేసిన. ఏడా? చెన్నైలో. మరి పుట్టిందేడా? పుట్టి పెరిగింది హైదరాబాదే. స్కూల్ చదివేటప్పుడు అక్కడ షిఫ్ట్ అయినాం. ఇంకా తర్వాత కాలేజు, ఇంకా సినిమాలు, తమిళ సినిమాలతోటే నేను స్టార్ట్ చేసింది. సినిమాలు ఇంకా అట్లనే ఇంకా అక్కడనే ఉండిపోయినా. ఇప్పుడు ఇక్కడ షిఫ్ట్ అయ్యి ఒక 14 ఏళ్ళు అవుతుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చేసాను. కాదమ్మా, ఇప్పుడు మొట్టమొదటి సినిమాలకు ఒక ముందు కాలేజ్ చదువుతుంటావు కదా, కాలేజ్ చదివేటప్పుడు కూడా జిమ్ గిమ్ము చేస్తుంటివా? బాగా సోమరిపోతుండే నేను, అస్సలు వెళ్ళేదాన్ని. మా అమ్మ అయితే తిట్టి పంపేది. అక్కడికి వెళ్ళి జిమ్కి వెళ్తున్నానని చెప్పి నిజంగా చెప్తున్నా, ఇది అబద్ధం కాదు, వెళ్ళి మెకర్నెట్ అని ఒక బేకరీ షాప్ ఉండే చెన్నై, అక్కడ చెన్నైలో కరెక్ట్గా జిమ్కి ఆపోజిట్లో ఈ బేకరీ కొట్టుండే. అది ఇప్పటికి చాలా ఫేమస్ ఆ ఏరియా, మెకర్నెట్ అని. అక్కడ లోపల కూర్చొని మంచిగా దంచి తిని మళ్ళీ వెళ్ళేటప్పుడు ఊరికి అట్లా కొంచెం నీళ్ళు అట్లా కొట్టుకొని సైకిల్ మీద తిరిగేదాన్ని నేను. సైకిల్ వేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి ఆకలి వేస్తుందని అంటే మా అమ్మ 2 పుల్కాలు పెట్టేది. ఎవరన్నా ఇంట్లో అమ్మ దగ్గర తన్నులు తిన్నారా? తింటున్నారని తినరని అంటారు. అవును, మా అమ్మ తిన్నానని తినేది, అంత తినేదాన్ని. తిండి బాగా తగులుతుంది పబ్లిక్. తిన్నావు అందుకే ఇట్లున్నావు అని కూడా అంటారు. అరే పబ్లిక్ ఎట్లున్నా కష్టమే ఉన్నది. గట్టిగా తిన్నా, బాగా గట్టిగా తిన్నా నేను చిన్నప్పుడు. డిగ్రీ చదువుకున్నావు? డిగ్రీ అయ్యి. మొట్టమొదటి సినిమాలకి ఎట్లా వచ్చినావమ్మా? ఎవరన్నా పిలిచిండ్రా? మా ఇంటి దగ్గర ఒక ఆర్టిస్ట్, ఒక సినిమా ఆర్టిస్ట్ సిఆర్ సరస్వతి గారు అని ఒక ఆవిడ ఉండేవాడు పైన. సో ఆవిడ వచ్చి పోయేటప్పుడు అప్పుడు రోజా సినిమా రిలీజ్ అయ్యి ఉండే. ఆమె లాగుంటానని నన్ను చూసేటప్పుడు వెళ్ళే మధుబాలలాగా ఉన్నావు, మధుబాల లెక్క ఉన్నావు అనేది. సో అట్లా ఆమె ఒకసారి ఇంటికి రావడం, అప్పుడు నేను మోడలింగ్ ఒక మైసూర్ సిల్క్ ప్యాలెస్కి చీరలు మోడలింగ్ చేసిన. మైసూర్ సిల్క్ చీరలకు? చీరలకు. ఆ షాప్ లజ్ కార్నర్లో ఉండేది. ఆ షాప్కి మైసూర్ సిల్క్ ప్యాలెస్, మా ఫ్రెండ్ వాళ్ళ కాలేజ్లో మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న ఫోటోగ్రాఫర్. సో వాళ్ళ ఈ పిల్ల కొంచెం టాల్గా బాగుంది, చీరలు యాడ్ చేస్తుందేమో అడుగును అంటే చేశాను నేను. సో ఆ ఫోటోలు ఆ ఆంటీ ఒకసారి ఇంటికి వచ్చినప్పుడు చూసి, ఈ పిల్ల నేను ఈ ఫోటోలు తీసుకెళ్తా అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ రోజే ఇట్లా భాగ్యరాజ్ సార్ చూడాలనంట అనంటే
వెళ్ళాను, వెంటనే కన్ఫర్మ్ అయ్యింది, వెంటనే సినిమాల్లోకి వచ్చి. అమ్మ భాగ్యరాజ్ సార్ అంటే ఆయనే డైరెక్టర్ భాగ్యరాజ్ సార్, కే భాగ్యరాజ్ సార్ కడదాలు పెట్టుకునే సినిమాలు ఆయనే ఇంట్రడ్యూస్ చేసింది నన్ను హీరోయిన్ గా. ఎంత అదృష్టమో అంతరాలు ఇవేమో నేనేమో అనుకున్నా కానీ 8 సినిమాలలో హీరోయిన్ గా చేసినామంట. అవును, కానీ హీరోయిన్ లెక్కనే ఉన్నావు ఇప్పటి వరకు కూడా మళ్ళా. అప్పుడు ఉండాల్సిన టైంలో లేదు, అందుకని పంపించిర్రు. ఓ పాప ప్రగతం ఏదన్నా కానీ ఇక నువ్వు నా లెక్కనే ఉన్నావు, అంతా కుల్లం కుల్ల చెప్పేస్తున్నావు. చెప్తే నిజం చెప్పాలి, లేకుంటే మూసుకొని ఉండాలి, అంతే నియం. ఆ 8 సినిమాలు చేసినాక మళ్ళీ ఇట్లా ఏమో గ్యాప్ తీసుకున్నామంటే ఏమిటికి గ్యాప్ తీసుకున్నామా? అంటే ఏమో నాకు నచ్చలే అప్పుడు సినిమాలు, అది కొంచెం ఏమో నాకేమో సెట్ అవ్వలే అప్పుడు. సో మానేసా, అయిపోయా నాకు వద్దు అని చెప్పేసి వెళ్ళిపోయా. వెళ్ళి ఇంకా నెక్స్ట్ ఏం చేస్తాం పని, నెక్స్ట్ వెళ్ళి పెళ్లి చేసుకోవాలి. వెంటనే వెళ్ళి ఎవరు దొరికితే వాళ్ళని చేసుకున్నాను. చూసిన సంబంధమే ఇంట్లో కాదు, నేనే చూసుకున్నా. మళ్ళీ ఇంట్లో చూస్తే బాగుపడిపోతా కదా లైఫ్లో, ఇంకా చాలా కథ రాయాలి కదా. అట్లా ఏదో గబగబా వెళ్ళి పెళ్లి చేసుకున్నా. పెళ్లి చేసుకున్నాక మొత్తం నక్షత్రాలన్నీ కింద పడ్డాయి, రియాలిటీ అంటారు కదా, సుక్కలు కనబడ్డాయి. సుక్కలు కనపడ్డాయి. ఇంకా అబ్బా ఇది అప్పుడు రియాలిటీకి వచ్చా. ఆహా ఇప్పుడు అప్పుడు మళ్ళీ యాక్టింగ్ కావాలి, డబ్బులు కావాలి. అట్లా మళ్ళీ యాక్టింగ్ మళ్ళీ చేసేటప్పుడు ట్రై చేస్తుంటే అప్పటికి ఏం లేదు. అప్పుడు మళ్ళీ టీవీ తోటి మళ్ళీ స్టార్ట్ చేసా. ఏం సీరియల్ చేసినావమ్మ టీవీ? అక్క చెల్లెళ్ళు అని ఈటీవీకి తెలుగు చేసా. జెమినీ, ఈటీవీయా జెమినీ అనుకుంటా, ఈటీవీ అనుకుంటా. ఇంకా అట్లా మెల్లగా స్టార్ట్ అయింది. ఇంకా అట్లా 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 అన్ని దూరదర్శన్లో అవి ఇవి చాలా చేసా. అప్పుడు బాగా బిజీగా ఉంటుండే, మెయిన్ క్యారెక్టర్స్ చేస్తున్నా. అప్పుడు తెలుగు సినిమా నువ్వు లేక నేను లేను అని ఒక తెలుగు సినిమా, వెంకటేశ్వర్ది, తరుణ్ది. అందులో హీరోయిన్ కి మదరు అడిగినరు. అప్పుడెప్పుడు నేను 24 ఏళ్ళు నాకు. అప్పుడు హీరోయిన్ కి మదరు నేను చెయ్యనా, ఏంది ఇది హీరోయిన్ కి మదర్ ఏంది, నేను మెయిన్ క్యారెక్టర్స్ చేస్తున్నా ఇక్కడేమో సీరియళ్ళల్లో, నేను చెయ్యను అనుకుంటే. అప్పుడు నాతో పాటు శ్రీవిద్య అమ్మ ఉన్నారు కదా, అమ్మ నేను ఈ ఫోన్ మాట్లాడేటప్పుడు ఆవిడ విన్నారు. ఆవిడ చెప్పారు, లేదు నువ్వు చెయ్యి, ఇది మంచి సురేష్ ప్రొడక్షన్స్ అంటే నాకు తెలియదు అప్పుడు, నేను అంతా చెన్నైయే కదా. సురేష్ ప్రొడక్షన్స్ అంట, ఎవరు అమ్మ క్యారెక్టర్ అంటున్నారు, ఏందమ్మా ఇది అని అంటే, లేదు నువ్వు చెయ్యి, చాలా పెద్ద కంపెనీ, సినిమా ఆడినా ఆడకపోయినా నీకైతే మంచి పేరు వస్తుంది, చెయ్యి అని అన్నారు. నేను చెయ్యను అది ఇది అంటే ఆవిడ నా కోసం చెయ్యి అని. నాకు చాలా ఇష్టం ఉండే అమ్మ అంటే. అప్పుడు చాలా బాగా నన్ను చాలా బాగా చూసుకునేటోళ్ళు ఉన్నప్పుడు. నా కోసము రోజు ఫుడ్ తెచ్చేవాళ్ళు, చాలా బాగా చూసుకున్నాను. తినను అంటే పిలిచి కూర్చోబెట్టి ఒళ్ళో కూర్చోబెట్టి తినిపించిన రోజులు కూడా ఉన్నాయి. చాలా ఇష్టం ఉండే నేను అంటే అమ్మకి అప్పుడు. సో సరే ఇంకా మాట కాదనలేక సరే అన్నాను, చేశాను. ఈరోజు ఇక్కడ ఉన్నా, లేకపోతే అక్కడనే రిటైర్ అయిపోతుండే, సీరియల్ కాడ ఆగిపోతుంది. దేవుడు మనకి ఏది ఇవ్వాలనో అది ఇస్తాడమ్మా, ఖచ్చితంగా. మనం తీసుకుంటా పోతూనే ఉండాలి. అంతే. నువ్వు సినిమాలు చేసుడు కాడనే కాదు ప్రగతి, బంగారం గుంజుకొచ్చేది ఉన్నదా అని ఇటు దిక్కుడు కూడా గుంజండు. మనం అనుకుంటాం అన్ని మనమే చేస్తామని, కానీ స్క్రీన్ ప్లే అంటే దేవుడు రాసుకుంటాడు. నాకు ఎప్పుడు ఆయన మీద కోపం ఉంది. ఏంది నాది ఏమి, నాకు ఏది డిజర్వ్ ఉందో ఎప్పుడు నాకు ఏది ఇవ్వలేదు. నాకు పర్సనల్ లైఫ్ లేదు, నాకు మంచి పర్సనల్ లైఫ్ ఇవ్వలే, మంచిగా మా పేరెంట్స్ సైడ్ ప్రేమ లేదు, ఇట్లా ఏదో కొరత ఉంటూనే ఉండింది లైఫ్ అంతా. ఏంది ఇట్లా చేస్తున్నాడని. కానీ ఆలోచిస్తే, ఈరోజు కూర్చొని ఆలోచిస్తే ప్రతి అడుగులో దేవుడు నాకు హెల్ప్ చేస్తానే ఉన్నాడు, ఏదో ఒక రూపంలో, ఎవరో ఒకరు. ఎప్పుడన్నా అన్నం తినకుంటున్నావా అమ్మ? అన్నం తినకుంటున్నావా? అన్నం పైసలు లేకుంటున్నావా? లే. మరి దేవుడు వెనకకి చూసుకోలే. అదే చాలా. ఇప్పుడు కూర్చొని అంటే అలిగాను, దేవుడి మీద అలిగిన రోజులు ఉన్నాయి. దీపం పెట్టేటప్పుడు అట్లా పెట్టి అసలు మొహం చూడకుండా వెళ్ళి గమ్మున వెళ్ళి కూర్చుంటా. అట్లా 4-5 రోజులు ఆయనతోటి మాట్లాడకుండా ఉన్న రోజులు ఉన్నాయి. ఎందుకు నాతోటి ఇట్లా చేస్తున్నావు నువ్వు అది ఇది అని. కానీ ఎక్కడనో పాపము ఆయనే మొత్తం ఇక్కడ ఈరోజు ఇక్కడ నిలబడ్డానంటే మెయిన్ ఇది ఈ పిచ్చిచ్చాడు నాకు, మొండితనం ఇచ్చిండు.
జిద్దు. ఏమన్నా సాధించాలంటే ఎవరు ఏది చెప్తే దానికి తలకాయ ఇప్పి మంచిది మంచిది నేను చేసేదే వద్దంటున్నా చెయ్యంతి, నువ్వు వద్దంటున్నావు కదా అమ్మ నేను చెయ్యంతి, నువ్వు వద్దంటున్నావు కదా నేను పోంతి అని కూర్చుంటే నీకు ఈ రోజు వస్తుండేనా? అదే కదా. మరి ఇప్పుడు మనల్ని అంటారమ్మా చాలా మంది 4 మాటలు అంటారు, అన్నోళ్ళల్లో మనకు అన్నం పెడతారా? చెప్పు. ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఒక రోజు మొన్న మాట్లాడుకుంటే అన్నం ఈ స్టేజ్ మీద ఏడిచినావు, ఏమిటికి ఏడిచినావా అమ్మ నువ్వు? నేనేం ఏడవలే. ఒకసారి ఇట్లా కళ్ళల్లో నీళ్ళు వచ్చినట్టు అనిపించింది నాకు, నువ్వు బాధపడుతుంటే. నేను ఈ రోజు సమాధానం చెప్పినాను, అందరికి సమాధానం ఇదే నా సమాధానము అని అన్నావు కదా, ఏమిటికమ్మా నీకు? అంటే నాకనే కాదు అసలు, అంటే అంత అసహ్యంగా ఎందుకు రాస్తున్నారు? నీకు జిమ్ పైసలు పంపించిండ్రా? లే, పైసలు తిన నీకు ఇగో గుడాలు తెచ్చుకొని తినమ్మా, మంచి వెజిటేబుల్స్ తినని ఎవరైనా పంపించే వాళ్ళ ఇంట్లో కూడా పెడతారో పెట్టరు వాళ్ళు చక్కగా వాళ్ళ ముఖాలకు. నువ్వు ఏమన్నా అనుకో కానీ ఇప్పుడు ఒక ఆడవిళ్ళని మనం ఎట్లా చూడాలి? మన ఇంట్లో పిల్లల లెక్క చూడాలి. నువ్వు పక్క ఆడవిళ్ళని ఎట్లా చూస్తున్నావో నీ ఇంట్లోని అట్లా కూడా చూస్తావు. నీ ఇంట్లోని ఒక తిరిగా పక్క వాళ్ళని ఒక తిరిగా చూసినావు అంటే నువ్వు సరైన పర్సన్వే కాదు, సరైన మనిషివే కాదు. నీ దృష్టికోణం అర్థమైపోయా మాకీడ కదా. అంత పెద్ద అమ్మ, అంత సాధించిన అమ్మను గంత కింద రాస్తే ఈ ఉత్తుత్తోళ్ళని ఏం చేయాలి? తల్లి చేస్తున్నా, తల్లి క్యారెక్టర్లు చేస్తున్నా, నాకు మీ అంత పిల్లలు ఉన్నారు. నా మాటలు అసలు అసహ్యంగా రాస్తుంటే, ఒక్కొక్క మాట రాస్తుంటే వీళ్ళ అమ్మలతో ఏం మాట్లాడతారు, అక్క చెల్లెళ్ళతో ఏం మాట్లాడతారు, ఏంది వీళ్ళ భాష ఏంది, వీళ్ళేంది, ఇంట్లో ఆడోళ్ళు ఉండరా? అరే చదువుకున్నాను భయ్, అమెరికాలో కొన్నేళ్ళు ఉన్నా, చదువుకున్నాను, నాకని ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది, నేను ఒక డ్రెస్సింగ్ సెన్స్ ఉంటుంది, నా ఇష్టం వచ్చింది. బట్ నేను అమ్మ క్యారెక్టర్లు చేస్తున్నానని చీరలు కట్టుకొని ప్రతి చోటు నేను తిరగలేను కదా, నాకు ఒక పర్సనల్ లైఫ్ ఉంది. నేను బయట విదేశాల దాకా వెళ్ళాను, నేను ఒక చదువుకున్నా, నాకు ఒక సర్కిల్ ఉన్నది, నాది ఒక లైఫ్ స్టైల్ ఉన్నది. అరే నువ్వెవడివిరా, నేనేం బట్టలు వేసుకోవాలి, నేనేం చెయ్యాలి, నేనేం తినాలి, ఎవడివిరా నువ్వు అసలు? అందుకని అడుగుతున్నానమ్మ, జిమ్ పైసలు ఎవరైనా ఫీజు ఇప్పుడు కాదు, జిమ్ బట్టలే వేసుకోవాలి, చీర కట్టుకొని లేపనికే రాదు కదా. ఒక రోజు చూసినానమ్మ పాపం చీర కట్టుకొని కూడా లేపుతున్నావు. చీర కట్టుకొని లేపుతారా అమ్మ అవి లేపేటి ఆ చీరలని? వాళ్ళ కోసం ఒకటేసా ఇట్లుంటదిరా చీర కట్టుకొని చేయాలంటే, కష్టం ఉంటుంది అని. అమ్మ ఇప్పుడు నువ్వు నీ స్థాయికి నువ్వు ఎవరిని పట్టించుకోవాలి, నువ్వు పట్టించుకోకు. లేదు అంటే ఒక్కసారి సమాధానం అయితే చెప్పాలి కదా, మన ఆత్రం కోసం అయితే ఒకటి చెప్పాలి. అంటే ఏదైనా తప్పు చేసి వాళ్ళు అన్ని రాశారు అని అంటే నాకు అర్థమై, అరే అంత పోనీ నేను చేసే దాంట్లో 10% నువ్వు చెయ్యిరా, 150 ఎత్తుతున్నా, 140 ఎత్తుతున్నా, రారా ఒక 50 ఎత్తు నువ్వు, నా కొడుకా నీకు ఆ దిక్కు లేదు. కానీ ఏం మాట్లాడుతున్నావు? ఎగ్గిరి ఒక్కటి లాగ్ కొట్టానంటే 10 రోజులు లేవవు. కొట్టానంటే అంటే యాదకొచ్చిందమ్మా. నేను ఎప్పుడన్నా కాలేజీలో ఉన్నప్పుడు ఎవరైనా నింబడి పడితే కొట్టినవా? తొక్కు కొట్టలే ఎవరిని. ఏం లేదు, నేను కొంచెం అట్లా లేచి నిల్చుంటేనే, అంటే అనకూడదు కానీ కొంచెం పర్సనాలిటీ పెద్దది కదా, భయపడతారు. కొంచెం లేచి ఏమంటే సైలెంట్గా ఉంటా, ఏదన్నా సడన్గా మరీ ఇరిటేట్ అయినప్పుడు అట్లా లేచి నిల్చున్నాను, అలా నిల్చోగానే వాళ్ళు చిన్నగా అయిపోతారు. అప్పటిదాకా నేను చిన్నగా ఉంటా ఇట్లా కూర్చొని, లేచి నిల్చోగానే నేను కొంచెం ఎత్తు కదా, కొంచెం సైలెంట్ అయిపోతారు. సరే మేడం. అమ్మ నేను 2 ముచ్చట్లు అడుగుదామా అనుకొని 8 ముచ్చట్లు మాట్లాడేసి నేను నీ జిమ్ ముచ్చట్లు అడుగుదామన్నా. అమ్మ జిమ్ ముచ్చట్లు అంటే యాదికి వచ్చింది, ఈ జిమ్కి పోతున్నావు 3 గంటలు, దినం 3 గంటలు చేయాల్సిందేనా? చెయ్యాలి, ఒక 2.5 గంటలు, మినిమం 2 గంటలు అయితే చేయాలి. ఒక్కొక్క రోజు ఒక 3-4 రోజులు వారానికి అయితే 3 గంటలు అయిపోతుంది చెయ్యాలి. అంటే హెవీ చేసేటప్పుడు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఎంతవరకు లేపుతున్నావమ్మా? 130-140 లేపుతున్నా. నేను 84 కాడ ఆగిపోయినా. నేను ఏమైంది 84 కంటే ఎట్లా లేపుతారు? నేను పావుపల్ల బియ్యం ఎత్తుకరానికని అమ్మా అబ్బా చెమటలు ఇట్లా టట్టట్టట్టట్టా అని గారిపోతాయి. ప్రాక్టీస్ చేస్తే ఎవరన్నా ఎత్తచ్చు. ప్రాక్టీస్ ఉండాలి, డైలీ చేస్తా ఉంటే 2 కిలోలు అట్లా పెరిగి వస్తుంది. నేను ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు 50 తోటి స్టార్ట్ చేశాను. ఇంకా తర్వాత మెల్లగా అది కూడా 50 ఆల్రెడీ అన్నేళ్లుగా నేను జిమ్లో ఉంటున్నా కాబట్టి కొంచెం ఫస్ట్ 50 ఎత్తగలిగా. ఇది ఎన్నేళ్ళ ప్రయాణం అమ్మ నీ జిమ్ ప్రయాణము? జిమ్ 15 ఏళ్ళ పైన అవుతుంది జిమ్ మట్టికి. కానీ పవర్ లిఫ్టింగ్ ఇప్పుడు ఒక గట్టిగా అంటే ప్రాక్టికల్గా మాట్లాడితే 2 ఏళ్ళు,
మధ్యలో ఒక సంవత్సరం కొంచెం కాలుదేదో ఇష్యూ అయ్యి మధ్యలో చేయలేకపోయినా ఒక 6 నెలలు 8 నెలలు రెస్ట్ ఉండే తర్వాత మళ్ళీ ఇప్పుడు చేస్తా. సో 2 ఏళ్ళు. ఈ 2 ఏండ్లలో 134 గుంజుకొచ్చినవే తల్లి. నాకు ఇష్టమైన చీరలు, నాకు ఇష్టమైన ఎంటికలు, ఇగో ఈ ముచ్చట్లు మాట్లాడుకోవాలి అనుకున్నాను. అమ్మ ఏమనుకోకు కానీ చీరలు మస్తు కడతావమ్మ, నువ్వు ఏకదం చీరలు కడతావు. ఏడు చేస్తావు షాపింగు? ఎంత ఖర్చు అవుతుంది నెలకు చీరలకు? నెలకు అట్లా కాదు, ఒకేసారి వెళ్ళానంటే ఒక 5-6 చీరలు ఒకేసారి కొన్ని తెచ్చిపెట్టి రెడీ చేసి బ్లౌజులతో అన్నీ రెడీ చేసి పెడతా. అది ఎప్పుడు ఈవెంట్ వచ్చినప్పుడు వాడతాను. చీరలు చాలా ఇష్టం నాకు. ఎన్ని ఉండొచ్చమ్మా ఇప్పటివరకు మొత్తం చీరలు? లెక్క లేదు, ఒక రూమ్ ఒట్టి చీరలకు ఉంది. నా ఈ తల్లి షాప్లలో పెడతారు కదా హ్యాంగర్లు వేసి, అట్లా పెట్టేసా ఒక రూమ్ అంతా. ఒక రూమ్లో కబోర్డులు అన్నీ కబోర్డులు కాక కబోర్డులలో మళ్ళీ అవన్నీ వేరు, అవి కాక ఇట్లా ఈ షాప్లలో పెడతారు కదా హ్యాంగర్లు వేసి, అట్లా ఒక 6 హ్యాంగర్లు ఉన్నాయి. సో 6 హ్యాంగర్లు, 1 2 అట్లా 1 2 అట్లా 6 ఉన్నాయి. ఆ రూమ్ అంతా ఒట్టి చీరలు ఉన్నాయి నాకు. చీరలు మళ్ళీ దానికి బ్లౌజు అదంతా సెట్ చేసి ఉంటుంది. వెళ్ళాలంటే టక్కున ఒకటి వేసుకొని కట్టుకో. ఆమె ఇప్పుడు మా చీరలు ఉంటాయి కదా, 50-60 సార్లు కట్టిన తర్వాత పాతగా అవుతుంది పాపం చీర. ఇట్లా 50-60 కాకపోతే 100 సార్లు కడతాం అనుకో, పాతగా అయిపోతుంది, బొంతలు కుట్టించుకుంటాం. మీరేం చెప్తారు చీరలు పాతగా అయితే? నేను ఇచ్చేస్తాను. అంటే ఒక్కసారే నేను కట్టేది మ్యాక్సిమం 1-2 సార్లు కడతా. నాది పెద్ద ఫ్యామిలీ, నా పిన్ని వాళ్ళు వీళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళు ఎవరికన్నా ఇచ్చేస్తారు, వాళ్ళకి మా పిన్నికి పంపితే ఇంకా ఆమె అందరికి పంచుతారు. పిల్లలకి అందరికి ఎవరికి కావాలనుకుంటే వాళ్ళకి పంచుతారు. అన్ని మంచి మంచి చీరలు బయట అట్లా వదలనికి లేదు. ఆమె పంచుతుంది ఎవరికి ఏది అలా మాకు కరెక్ట్గా తెలుసు. ఇక అటు పంపిస్తావు చెన్నైకి పంపిస్తే ఆమె చూసుకుంటుంది. ఇంకా ఈ ఎంటికలకు ఏం నూనె పెట్టుకుంటావమ్మా? కొబ్బరి నూనె. మంచిగా అట్లా కాదు కానీ అందరూ అదేంటో పెద్ద జడలు ఉన్న వాళ్ళందరూ. ఇప్పుడు నేను కూడా అట్లనే అంటాను, నాది కూడా పెద్ద జడ ఈడుకుంటుంది, మా పద్మకు కూడా ఈడుకుంటుంది. మేమందరం అంటే కొబ్బరి నూనెనే అంటాము, కానీ అందులో ఏం వేస్తావు? ఏం లేదు, కావాలంటే వేసుకోవచ్చు. కరివేపాకు, ఉల్లిపాయ ఇవన్నీ వేసి కొంచెం వేడి చేసి కావాలంటే అది ఫిల్టర్ చేసి పెట్టుకోవచ్చు. అంత ఓపిక ఉండదు, ఒక్కొక్కసారి చేస్తాము, ఒక్కొక్కసారి అట్లా చేయలేకపోతాము. ఒట్టి నూనె పెట్టుకుంటా. ఎన్ని రోజులకు ఒక్కసారి పెట్టుకుంటావు నూనె? నేను ఎప్పుడు నూనెతోటే ఉంటా. ఇట్లా ఎప్పుడైనా బయటకి ఇట్లా షోకులు చేయడానికి ఇట్లా ఈరబోసుకొని వస్తా, కానీ నన్ను ఎప్పుడు చూసినా మొత్తం తల నిండా గట్టిగా నూనె పెట్టుకొని ముడేసుకొని ఉంటా. ఎప్పుడు నా ఫోటోలు ఏది చూసినా అట్లనే ఉంటా, అట్లనే బయటకు వెళ్తా, అట్లనే ఉంటా. ఓన్లీ సినిమా రిలేటెడ్ ఇట్లా ఇంటర్వ్యూలో లేకుంటే ఇట్లా ఎప్పుడైనా బయటకు ఏదైనా ఫంక్షన్ ఒక ఇది అన్నప్పుడు మటుకు ఇట్లా షోకులు చేసుకొని జుట్టు అందరికి చూపించుకొని మళ్ళీ ముడేసుకొని కూర్చుంటా. ఒకసారి గిట్లా అమ్మని చిన్న పెద్దగా లేదమ్మా, ఏమన్నా ఎంటుకలో గంత పెద్ద జుట్టు. అమ్మ నువ్వు ఇది పవర్ లిఫ్టింగ్ చేసేటప్పుడు అమ్మా ఏకదమ్ ఉన్నదమ్మా నీ జుట్టు, సూపర్ ఉన్నది. జుట్టు అంటే జుట్టు మామూలు జుట్టు కాదు. ఈ పవర్ లిఫ్టింగ్ చేసేటప్పుడు మొత్తం ముడి కట్టేసినా? ముడి మొత్తం పైన ముడి కట్టేసి ఉంటుంది, నూనె పెట్టి గట్టిగా. ఎవరెవరు దావత్ ఇచ్చిండ్రు నువ్వు రాగానే? నా ఫ్రెండ్స్ ఇచ్చారు. రేపు మా ఇంటికి రా, నేను ఇస్తా. ఓకే. నువ్వు మంచి గట్టిగా తింటాను కదా, నేను కూడా గట్టిగా తింటా. మటన్ మంచిగా వండుతా. నీకు మటనా, తలకాయ కూరనా, బోటా, కాళ్ళ కూరనా, ఏం కావాలి? ఏ పార్ట్ వదలా నేను. రేపు ప్రగతమ్మకు మా ఇంట్లో దావతు నేను ఇస్తున్నా. ఎందుకంటే నువ్వు నా దేశానికి కాదు, మన దేశానికి అన్నది, నా దేశం కాదు మన దేశానికి ఇన్ని బంగారము వెండి పథకాలు తెచ్చినందుకు నేనే నీకు దావత్ ఇస్తాను. మా ఇంటికి రావాలి, మా ఇల్లు చిన్నిల్లు కానీ నువ్వు రావాలి. వస్తా. నేను దావత్ ఇస్తున్నా కాబట్టి మటన్ వండుతాను. ఇంకొక ముచ్చట ఏంటంటే ఈ ఎంటుకలు ఎంత ఖర్చు అవుతుంది? ఎంటుకలకు నూనెకు ఏం లేదు, నూనె పెట్టుకుంటే ఇంకా ఖర్చు ఏముంది దీంట్లో? మళ్ళీ షాంపూ అంతే, మామూలు షాంపూలు, అద్భుతమైన షాంపూలు అయ్యిలు ఏం చేయ మామూలు షాంపూ. బికాజ్ అంత నూనె పోవాలంటే ఈ కాస్ట్లీ షాంపూలకు పోదు. మామూలుగా హేలో ఎగ్ షాంపూ అని ఇంత పెద్దది వస్తుంది, నా చిన్నప్పటి నుంచి అదే వాడుతున్నా. ఆ షాంపూ వాడతా, అంతే తక్కువ ఉంటుంది. అది ఎంత 200-300 ఉంటుంది ఆ బాటిల్, పెద్దది ఫ్యామిలీ బాటిల్ ఉంటుంది, అది వాడతా. అమ్మ ఇప్పుడు చీరల ముచ్చట వీటి ముచ్చట మాట్లాడితే
సినిమాలలో పోతారు కదా మీరు, సినిమాలలో మీకు సినిమాలే చీరలు ఇస్తారా, నువ్వు ఇంట్లోకించే పట్టుకపోరా? సినిమా వాళ్ళే ఇస్తారు, వాళ్ళే ఇస్తారు. మళ్ళీ మనం కట్టుకొని ఇంటికి రావచ్చా? చీచి, నేను ఎప్పుడు చేయలే అట్లా. నేను తీసుకోను ఎప్పుడు. తీసుకోవచ్చా? ఏమో కొంతమంది అడిగి తీసుకుంటారేమో, నాకు తెలియదు. నేను ఎప్పుడు తీసుకోలేదు. అయ్యో, నేను అనుకున్న సినిమాలో హీరోయిన్ ఎన్ని డ్రెస్సులు వేసుకుంటే అన్ని డ్రెస్సులు ఇటే ఇంటికి. కొంతమందికి ఏదైనా బాగా నచ్చితే తీసుకుంటారేమో, తెలియదు. చాలా వరకు తీసుకోరు ఎవ్వరు. ఎవరైనా ఒకరిద్దరు ఏదైనా మరీ నచ్చితే తీసుకుంటారేమో. నేనైతే ఇప్పటిదాకా తీసుకోలేదు, ఎప్పుడు తీసుకోలేదు. అమ్మ ఆడికేంచి లెక్క పెట్టి ఇప్పటివరకు తల్లి పాత్రలు ఆడ నువ్వు లేక నేను లేనికించి సురేష్ ఇప్పటిదాకా ఎన్ని సినిమాలు అయినాయి మొత్తం? చాలా అయినాయి, 150 పైననే అయినాయి. ఇప్పుడు నువ్వులను పైసలు ఎగ్గొట్టిన వాళ్ళు ఉన్నారు? ఏలే, ఖచ్చితంగా ఉంటా నేను డబ్బుల విషయంలో. నా పని చాలా ప్రొఫెషనల్గా చేస్తా. టైం అంటే టైంకి వెళ్తా. ఎటువంటిది ఊరికే కూర్చొని నాకు అది కావాలి ఇది కావాలి ఏం అడగా. వాళ్ళు పెట్టిన ఫుడ్ తింటా. ఏం ఫుడ్ తిని నీకు అక్కడికి వెళ్తున్నా, నేను ఇంట్లో వండుకొని తినచ్చు. సో అక్కడికి వెళ్ళి అవి కావాలి ఇవి కావాలి నసబెట్టా, కరెక్ట్గా చేసుకొని నా పని నేను చేసుకొని వచ్చేస్తా. సో అట్లయితే మంచి పేరు ఉంది, రెప్యుటేషన్. పైసలు ఎగ్గొట్టిన వాళ్ళు ఉంటారా? అదే లేదు అస్సలు. నా పని నేను కరెక్ట్గా చేసినప్పుడు డబ్బులు ఖచ్చితంగా తీసుకుంటా. డబ్బుకి ముందే నేను డబ్బులు తీసుకొనే వెళ్తాను. మీ చుట్టాలలో ఎవరన్నా నువ్వు ఈ పవర్ లిఫ్టింగ్ చేస్తుంటే ఏమే ప్రగతి కొత్తగా గిది ఒకటి షూరియేషన్ పర్వాలేదా నీకు అని అన్నోళ్ళు ఉన్నారు? అందరు అన్నారు, ఎందుకు నీకు ఇది ఇప్పుడు. నా వాళ్ళే చాలా మంది అన్నారు, ఎందుకు ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు ఇప్పుడు, ఏదైనా పుట్టుమన్నదంటే ఏది ఏమవుతుంది అని చాలా మంది అన్నారు. ఊరికి కూర్చొని ఎక్కడన్నా ఇరిగి పడి పోవడం కన్నా ఇది బెటర్, ఏదో ఒకటి చేసిపోయాను అనుకుంటానని నేను చేసి. కానీ ఇంత మొండితనంగా ఉంటావు కదమ్మా, ఎప్పుడన్నా ఎవరితో అన్న కొట్లాట వచ్చినప్పుడు లేచి దబ్బడి దిబ్బడి 2 జాడిచిన సందర్భాలు ఉన్నాయా? లేస్తేనే భయపడుతున్నారు, ఇంకేంది కొట్టాలని చాలా సార్లు వస్తుంది ఆశ. కానీ అంత సీన్ ఎవ్వరు ఇవ్వలే ఇప్పటిదాకా. అంత దాకా నన్ను ఎవ్వరు గెలకలే. నా గొంతు ఇప్పుడు ఇంత సన్నగా మంచిగా చిన్నగా ఉంటుంది కదా, ఒక్క కోపం వచ్చి ఒక్క అరుపు గట్టిగా వచ్చిందంటే ఇంకా కష్టం. మస్తు సినిమాలు చేసినావమ్మా, నేను FTలో చూసిన. ఏది ఉంటే అదే, ఎంత ఉంటే అంతే. ఇసుంటి ఇట్లా కామెడీ పాత్రలు చేసుడు మస్తు ఇష్టమా? లేకపోతే చాలా అందులో బేబీ సినిమాలా ఎంత పడిపోతావమ్మా, స్ట్రెస్కు పడిపోయింది మా అమ్మ ముసల్దాన నీ వల్ల నేను పిల్ల అంటది కదా, అట్లాంటి పాత్రలు, సైలెంట్గా ఉండే పాత్రలు అట్లాంటివి ఎక్కువ ఇష్టమా? అవి చాలా చేసేసాను. ఇంకా అంటే ఇష్టం అవన్నీ. ఏదైనా ఆర్టిస్ట్కి ఏది ఇచ్చినా ఛాలెంజే. నాకు ఇప్పుడు దాకా ఇచ్చిన పాత్రలన్నీ మంచిగా చేశాను. ఏది పేరు అయ్యో ఈమె సూట్ కాలే అన్నట్టుగా ఏది ఇప్పటిదాకా నేను చేయలేదు. అన్నీ చేసినవన్నీ బాగా చేశాను. 2 సార్లు నంది అవార్డు కొట్టాను, అన్నీ అయ్యాయి. కానీ ఇంక నుంచి అదే అందులోనే నన్ను ట్రాప్ చేసేసారు. నాకు కొంచెం ఏదైనా వెరైటీ రోల్స్ చేయాలని ఆశగా ఉంది. అందుకనే నేను ఈ మధ్య కొంచెం పని తగ్గించుకున్నా. బాదుషా సినిమాలో అయితే మంచిగా ఉంటుందమ్మా, అందరూ పడిపోతారు కదా. మీకు ఆ డ్రింకులో కల్పిస్తాడు కదా ఆ పిల్లగాడు నవదీపు, నాకు బాగా ఇరక మా ఊరు మా దిక్కే ఇక్కడ పిల్లగాడే దిల్సుఖ్ నగర్ వాళ్ళు కలుపుతాడు కదా. డ్రింక్ కలిపిన తర్వాత అందరు ఆడతారు మంచిగా. ఏమన్నా ఆడినవా అమ్మ? నువ్వు డ్యాన్స్ ఎట్లా చేసినావా అమ్మ? చిన్నప్పుడు నేర్చుకున్నావా? నేర్చుకోలేదు అంత ఇదిగా, ఏదో ఒక 2-3 నెలలు వెళ్ళిన అంతే క్లాసుకి. కానీ నాకు ఇష్టం డాన్స్ అంటే, నాకు చాలా ఇష్టం. మ్యూజిక్ వేస్తే కాలు చేతులు ఆగవు, ఆడతా. బతుకమ్మ పండుగకి పిలుస్తా రా. చాలా ఇష్టం నాకు, చాలా బాగా డాన్స్ వేస్తా. అంటే బతుకమ్మ పండుగ అంటే డ్యాన్స్ పండుగ కాదమ్మా, ఆడవిళ్ళందరూ కలిసి మంచిగా అదే కలిసి బతుకమ్మ చేస్తా. బతుకమ్మ అంటే ఈ నడుమ మొత్తం అంతా డీజే డ్యాన్సులు అయిపోతున్నాయి. బతుకమ్మ అది కాదు, ఏదైనా డాన్స్ ఎట్లా ఉన్నా ఏ ఫామ్ లో ఉన్నా ఊరికే కూర్చొని చేయమన్నా కూడా చేస్తాను. బతుకమ్మ చాలా బాగుంటదమ్మా. గాజులు అన్ని అందరు గాజులు ఒకటే సపట్ల సౌండ్స్ పట్టు చీర కట్టుకొని ఇంత గాజులు వేసుకొని ఇంత బొట్టు పెట్టుకొని నువ్వు సినిమాలలో ఉంటావు కదా అమ్మవారు, అట్లా మంచిగా ఉంటది. వచ్చేస్తా, బతుకమ్మకు కూడా పిలుస్తా ప్రగతమ్మను, యాద పెట్టుకో. మళ్ళీ రాను నేను బిజుగున్నా అట్లా అనద్దు. వస్తా పబ్లిక్ ముందర చెప్పేసి అమ్మ. ఇప్పుడు మీ అమ్మ మీ నాయన ఏం కొలువు చేస్తుంటారు? నాన్న డాక్టరు, ఆయన చిన్నప్పుడే పోయారు. నేను చాలా చిన్నప్పుడు పోయారు. అమ్మ ఇప్పుడు పోయి 10 ఏళ్ళు అవుతుంది. నాకు అన్నదమ్ముళ్ళు అక్కచెల్లెళ్ళు ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే. ఒక్కటే బిడ్డ. సో పెద్ద చుట్టాలు అట్లా ఎవరు లేరు. సో నా ఫ్యామిలీ అంతా నా ఫ్రెండ్సే. నాకు మంచి పెద్ద
అంత అంటే మేబీ ఫ్యామిలీ ఉంటే కూడా అంత బాగుంటేనా అని చెప్పలేను, కానీ ఇప్పుడున్న ఫ్రెండ్స్ అందరూ నాకు ఫ్యామిలీ కన్నా ఎక్కువ చూసుకుంటారు. నేను అంటే అందరికీ చాలా ఇష్టం. నాకు కూడా ఇష్టం. అదే ఎందుకంటే దిల్సే మాట్లాడుతుంది, లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి ఇట్లా అట్లా మాట్లాడు, ఏమన్నా ఉంటే రాదు, కొండేసి కొట్టినట్టే అంతే. చెప్తే చెప్పాలి, లేకపోతే గమ్మున ఉండాలి. చెప్తే నిజం మాట్లాడాలి. అవును మరి, ఎందుకు ఎవరి కోసం అమ్మ కదా, అబద్ధాలు చెప్పకూడదు, క్యారెక్టర్ పోతుంది. ఇంట్లో బిర్యానీ వండుకుంటావా ఎప్పుడన్నా? చాలా బాగా చేస్తా వంట. ఇంత ఫుడ్ మీద ఇంత ఇంట్రెస్ట్ ఉన్న దాన్ని వంట మీద ఉండదా? ఉంటది. మంచిగా తినేటోళ్ళు మంచిగా పెడతారు, మంచిగా వండుతారు. చాలా అది పెట్టుకోండి, బాగా తినగలిగినోడే ఇంకొకరికి పెట్టగలుగుతాడు గట్టిగా. చాలా బాగా చేస్తాం వంట, ఏదైనా బాగా చేస్తాం. కూర ఇట్లా మటన్లో అయినా సరే, మటన్, నాన్ వెజ్, వెజిటేరియన్ ఏదైనా చాలా బాగా చేస్తా. గట్టిగా తింటా, గట్టిగా చేసుకుంటా. వచ్చిన వాళ్ళకి గట్టిగా పెడతాం. నేను చెప్పిన కదా, ఎవరో ఒకళ్ళు ఉంటారు పక్కింటికి పోయి మనమే తిందాం ఎప్పుడు, మనం మాత్రం ఎవరికి పెట్టొద్దు అనేటోళ్ళు చాలా తక్కువ ఉంటారు, కానీ ఎక్కువ పెట్టేటోళ్ళు ఉంటారు. తిన్నోళ్ళు ఎవరైనా పెట్టేటోళ్ళే ఉంటారు. నిజంగా నాకు తెలిసి ఫుడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందరు పెట్టేటోళ్ళే. బాగా ఇంట్రెస్ట్గా వంట చేసే వాళ్ళు అందరు నలుగురు తినాలి, బాగుంది బాగుంది అనాలి, అదే అవార్డు మనకి. కొంచెమంత పక్కింటికి పంపించినా కూడా అక్క మంచిగా చేసినావు అంటే అమ్మా ఖుష్ దిల్లు. ఇక అమ్మ ఇప్పుడు కొత్త సినిమాలు ఏమేమి వస్తున్నాయి? ఇప్పుడు తెలుగులో ఏం చేయట్లే, తమిళ్లో ఒకటి మొన్న కమిట్ అయ్యాను, విలన్ గా చేస్తున్నా. అదేమడదమ్మా, నువ్వు అసలు ఎంత మెత్తగుంటావు అంటే బరువెత్తినప్పుడు కాదు, సాఫ్ట్ విలన్ అన్నమాట. బాగా చదువుకొని ఎడ్యుకేటెడ్ క్లాసీగా అట్లాంటి విలన్. తమిళంలో చేస్తున్నా? తమిళంలో చేస్తున్నా. ఎవరు హీరో అందులో? మరి ముగ్గురు హీరోలు, జయం రవి, ఎస్జే సూర్య, అర్జున్ అశోక్. వాయమ్మ, ఎస్జే సూర్య వాళ్ళతోటి. ఎస్జే సూర్య అంటే ఆయన డైరెక్టర్ సార్ కదమ్మా? ఆయనే సరిపోదా శనివారం అంతా చేశారు కదా. ఏంది సుధా టాయిలెట్ ఎక్కడ అడుగుతున్నాడు, అతనే ఆయనే. అమ్మో, ఆయన చూస్తేనే భయం అవుతుందమ్మా. నేను ఇంకా ఆయన కాంబినేషన్ ఇంకా రాలేదు, మొన్న ఒక్క షెడ్యూల్ అయ్యింది, ఇంకా ఆయనది కాంబినేషన్ రాలేదు. అమ్మ కాంబినేషన్ అంటే యాదికి వచ్చింది, నువ్వు ఈడ తెలుగు హీరోలతో అందరితో చేసినావు, వీళ్ళతోటి చెయ్యలేదు అనేదే ఉండదు. ఎవరితోటి చేస్తే మంచిగా నిమ్మలం అనిపిస్తుంది, మస్తు నవ్వులు. అట్లేం లే, అందరు నేను చెప్పనా, ఒక్కొక్కరు ఒక్కొక్క టైపు. కొంతమంది ఏమో కొంచెం ఎక్కువ మాట్లాడరు, కొంతమంది మంచిగా అల్లరి చేస్తారు, కొంతమంది సైలెంట్ ఉంటారు. అట్లా ఒక్కొక్కరు సెట్లోకి వెళ్ళారంటే అసలు కెమెరా షురూ అయిందంటే అసలు చెల్లరేగిపోతారు మంచి మంచి ఆర్టిస్టులు. అట్లా ఒక్కొక్క ఇది అందరూ, అందుకే కదా అంతంత పెద్ద హీరోలు అయ్యారు. మరి ఊరికే అవుతారా? చూడుండా అమ్మ, పెద్ద హీరోలు అవుడు అంటే మామూలు ముచ్చట కాదు, చాలా కష్టపడతారు వాళ్ళు అంటున్నారు కదా అమ్మ. ఈ ఇంతమంది హీరోలతో పని చేసినావు కదా, ఫస్ట్ ఫోన్ చేసి అన్నా నేను గిది ఎత్తిన, తమ్మి నేను గిది ఎత్తిన, బంగారము మెడలు కొట్టినా అని ఎవరికి ఫస్ట్ ఫోన్ చేసి చెప్పింది? ఎవరికి? నేను ఎవరికి చెప్పలే, వాళ్ళకి చెప్పడం ఎందుకు, అట్లా ఎవరికి చెప్పలేదు. నువ్వెవరికి చెప్పినావు? నీ వాళ్ళకి ఎవరికి చెప్పుకున్నావు? పోలీస్ సినిమాలో మొత్తం నా ఫ్యామిలీలో అందరికి, నా ఫ్రెండ్స్ అందరికీ, మొత్తం నా గ్రూప్ అందరికీ తెలుసు. వెళ్ళే ముందు అందరూ పెద్ద పార్టీ పెట్టి మంచిగా నన్ను పంపించేటప్పుడు ఎల్లు నువ్వు సూపర్, నువ్వు చేసిరా, అలా అట్లా చెప్పే పంపిరా అందరు. ఇప్పుడు నీ దోస్తుల వరకు మాత్రం ఫోన్ చేసుకొని చెప్పుకున్నావు. నువ్వు ఎప్పుడన్నా అనుకున్నావా అమ్మ జీవితంలో నేను ఏషియన్ గేమ్స్కు పోతా, ఆడ పవర్ లిఫ్టింగ్ చేస్తా? అస్సలు దేవుడు చూడుండి ఎక్కడికి ఏం రాస్తా. కానీ ఈ పవర్ లిఫ్టింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ టైం మెడల్ తీసుకున్నప్పుడు ఏదో చేస్తా అనుకున్నా, కానీ ఏం చేస్తానో తెలియదు. ఇందులో ఏదో ఉంది, నాకేదో దాగి ఉంది అనేది నాకు అర్థమైంది. అందుకే అంత మనసు పెట్టి చేసా. నాకు అర్థమైంది ఇది నాదే, ఇది నా ఇలాకా, ఇది నేను ఏదో చేస్తా, ఏదో వీకుతా అనేది అయితే ఉండే. జెండా వాత వచ్చినావు, అదేదో సినిమాలో అంటాడు కదా జెండా పాతేంగే అంటాడు కదా, బొంబాయిలో జెండా పాతేంగే, అట్లా ఏషియన్ గేమ్స్లో ఒక జెండా వాత వచ్చినావు. అమ్మాయి ఇన్ని సినిమాలు చేసినావు, ఈ జిమ్కి వచ్చి గిది చేసినావు, దీనికి దానికి ఎటు సంబంధమే లేదు కదమ్మా. ఈ సంబంధం లేని విషయంలో ఇంత ముందుకు పోతున్నావు అంటే మళ్ళీ గేమ్స్ కాడికి పోయి మళ్ళీ అంటే ఇట్లా మళ్ళీ పథకాలు కొట్టే జాగాకు పోయి మళ్ళీ
ఏమనాలి దీన్ని కాంపిటీషన్. ఆ, ఈ మళ్ళీ కాంపిటీషన్కు పోతావా, పోవాలి మళ్ళీ సినిమాలు ఉన్నాయి అమ్మ కాంపిటీషన్కి నేను రాను, ఇక సాలు కొట్టిన కాడికి చాలని ఆగిపోయి. లే ఏందంటే ముందు లెక్క ఇప్పుడు అన్ని సినిమాలు నేను చేయట్లే. ఇప్పుడు ముందు ఒక టైంలో కొన్నేళ్ల ముందు అయితే సంవత్సరానికి 26 సినిమాలు కూడా చేసిన రోజులు ఉన్నాయి, అంత బిజీ కూడా ఉండే. కానీ ఇప్పుడు అంతంత సినిమాలు చేయట్లేదు, గట్టిగా అంతే 3 సినిమాలు సంవత్సరానికి అంతే చేస్తున్నా. సో 3 సినిమాలు అంటే అడ్జస్ట్ చేయొచ్చు, డేట్స్ పెద్ద కష్టమేం కాదు. 6ంటికి అయిపోతుంది షూటింగ్, తర్వాత జిమ్కి వెళ్ళి ఒక 2-3 గంటలు చేసుకుని వెళ్ళిపోవచ్చు. అంటే ఇప్పుడు ఒక వయసు వచ్చే వరకు మామూలుగా చిన్నపిల్లలు చేసిండ్రంటే ఒక ముచ్చట అమ్మ. ఇప్పుడు మనం పెద్దగైనాం, అవును 40 ఏళ్ళు దాటిన తర్వాత ఏంటంటే ఏది చేసినా కూడా రోజు కాల్షియం రోజే తీసుకోవాలని అంట మనం. అవును, మొన్న డాక్టర్ కాడికి పోతే చెప్పిండ్రు 30-40 కూడా కాదమ్మా, ఆడపిల్లలు నుండి 30 ఏళ్ళు దాటిన ఆడపిల్ల ఏదైనా కూడా ఏ రోజుకు సంబంధించిన కాల్షియము ఆ రోజే తినాలంట. బొక్కలంట కాల్షియం అంట పెట్టుకొని ఉండయంట, ఇడిచేస్తాయి అంటారు ఏ రోజుకి ఆ రోజు. మళ్ళీ తెల్లారి దే నా కాల్షియం నాకు దే అని అడుగుతాయి అంట. చంద్రబాబు రోజు గుడ్డు తినాలి నువ్వు అన్నాడు. బాగానే నడుస్తావు సార్, కాళ్ళు చాలా వస్తున్నాయి అంటే రోజు కాల్షియం తినాలి నువ్వు అన్నాడు. అరే మరి ఇప్పుడు చిన్న వయసే కదా సార్, ఇప్పుడే కాల్షియం తినుడు ఏంది అంటే అన్నాడు. 30 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరైనా కూడా రోజు కాల్షియం రోజు తినాల్సిందే. పెరుగు తింటావా, పాలు తింటావా, గుడ్డు తింటావా, ఇంకొకటి ఏమైనా తింటావా కాల్షియం ఉండేది, అట్లా తినాలి. కాబట్టి అది పెట్టుకోండి మరి పని ముచ్చట. నేను మీకు ఒక ముచ్చట చెప్పిన, రోజు కాల్షియం తినాలి. ఇట్లా కాల్షియం లాస్ అయిపోవడము ఇట్లాంటి అన్ని ముచ్చట్లు ఉంటాయి కదమ్మా, భయం ఏం లేదా నీకు? ఏమైనా పుసుకుని పట్టుకునే, పిక్క పట్టుకునే, తొడ పట్టుకునే, బొక్క పట్టుకునే, జబ్బ పట్టుకునే, లేపుడు మన మాట వినాలే, ఒంటి మాట మనం వినకూడదు, అంతేనా అంటావా? ఇప్పుడు మళ్ళీ సినిమాలు సంవత్సరానికి 3 అంటున్నావు కదమ్మా, నువ్వు 2 రంగాలలో ముందుకు దన్న గుంజుకపోయినావు. ఇప్పుడు ఇన్ని రోజుల ముచ్చట వేరు, ఇప్పుడు ప్రగతి ముచ్చట వేరు. అవును, ఇప్పుడు బంగారాల ప్రగతి ఒక్కది ఏం పెద్ద దండగింట మంచి మస్తు నగలిగి ఇక వేసుకొని వస్తావా అనుకున్నానమ్మా. నీకు బంగారం అంటే ఇష్టం ఉండదా? పెద్ద అంత ఆశ లేదు, ఎప్పుడు మామూలు చీర కట్టుకుంటే కూడా ఏమి వేసుకోండి, జుంకాలు వేసుకుంటా అంతే. జుంకాలు అంటే ఇష్టం? జుంకాలు ఇష్టం. బంగారం ఏం పెద్దగా ఇష్టం లేదు. మస్తు బంగారం పిరమున్న దానికి ఇట్లా కొంటున్నావా కొంటలేవా ఏందా? అది కూడా అంతంత పెట్టి కొనుక్కొని ఒక్కసారి వేసుకుంటే అయిపోయా. ఎందుకమ్మా బంగారం మళ్ళీ తీసేసి ఇంకొకటి కొనుక్కోవచ్చు? ఎందుకు అన్నిసార్లు వేసి తీసి మళ్ళీ అందులో మొత్తం వాళ్ళకే పోతుంది, మనకేముంటుంది? ఏమి ఉండదు. బంగారం మళ్ళీ మార్చినాక ఎవడిస్తాడు మనకి ఫుల్ అమౌంట్? ఆడే తింటాడు. మళ్ళీ కొన్నామంటే దానికి ఒక 40-50% మేకింగ్ వేస్తాడు. 100 రూపాయలు బంగారము 200 పెట్టి కొనుక్కొని మళ్ళీ 50 రూపాయలకి అమ్మాలి, ఎందుకు? అవునమ్మా, నాకు ఇంత తెలివి లేకపోయా. మేమైతే ఇది వద్దనుకుంటే ఇది తీసేసి ఇంకొక మోడల్ చెయ్యి, ఇంకొక మోడల్ చెయ్యి, ఇంట్లోకి ఇంకింత వేస్తాం వేసి ఇట్లనే అయిపోయింది. కానీ తెలివి లేకపోయా నాకు నీ లెక్క. అయ్య రామశే, అందుకే ఆ డబ్బులు అక్కడ పెట్టకుండా ఏదో ఈ జిమ్ములకి వాటికి బట్టలకి ఇటు పెట్టుకుని బతికేటప్పుడు శుభ్రంగా బతుకుతాం, నిమ్మలంగా బతకాలి. పబ్లిక్కి ఏం చెప్తావా అమ్మా? ఆరోగ్యంగా ఉండాలి అనుకున్న వాళ్ళకి ఏం చెప్తావు? ఇప్పుడు నేను ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటా, మామూలు పబ్లిక్ మాట పక్కకి పెట్టి నేను ఆరోగ్యంగా ఉండాలి, మంచిగా గట్టిగా బతికినా నీ రోజులు నడవాలనుకుంటా, మంచి మీద వండుకోకుండానే చచ్చిపోవాలి అనుకుంటా. ఇట్లా మాసుంటోళ్ళకి ఏం చెప్తావు? హెల్త్ మీద అయితే ఖచ్చితంగా కంట్రోల్ తీసుకోవాలి. అది మనకు ఒక్కసారి చెయ్యి దాటిందంటే మళ్ళీ దొరకదు. చెయ్యి దాటక ముందే మనం పట్టుకున్నామంటే మన కంట్రోల్లో ఉంటుంది. మన ఒళ్ళు చాలా ఒక దేవుడి లెక్క, మనం ఏమి చేసినా మనల్ని హీల్ చేస్తుంది, మన దాన్ని రిపేర్ చేసిస్తుంది, అంత మంచిది ఒళ్ళు అనేది. ఆ ఒంటిని కొంచెం మర్యాద చేసుకొని మనం ముందు నుంచే దాన్ని కంట్రోల్డ్గా పెట్టుకొని ఏదో ఒకటి ఫిజికల్ యాక్టివిటీ, వాకింగో, డాన్సో, ఏదో ఒకటి చిన్నదన్న రోజు ఒక యాక్టివిటీ పెట్టుకొని దానికి కొంచెం మనము దానికి ఎంత అవసరమో అంతే ఫుడ్, ఆ యాక్టివిటీని బట్టి ఫుడ్ కూడా కొంచెం అట్లనే తిన్నామంటే కొంచెం లాంగ్ అంటే ముందే పట్టుకోవాలి. మళ్ళీ ఏదన్నా అయినాక చేసాక ఇంకా అట్లా ఒక్కసారి పోయిందంటే అట్లా పోతూనే ఉంటుంది. ముందే పట్టుకోవాలి హెల్త్. చూసిండ్రు ఆ అమ్మ ఎట్లా చెప్తున్నదో, ముందే చూసుకోవాలన్నా అంట. ఇంకొక ముచ్చట అడుగుదాం అనుకున్నా, నీకు బాగా ఇష్టమైన వంటకము, నువ్వు మంచిగా చేసే వంటకం ఏందమ్మా? అన్నీ బాగా చేస్తా. బిర్యానీ, మటన్ పులుసు, మటన్ ఇగురు, వంకాయ పప్పు, మామిడికాయ పప్పు,
ఆహా కాకరకాయ కాకరకాయ, స్టఫ్డ్ కాకరకాయ అన్నీ బాగా చేస్తా. అమ్మ నీకు ఎప్పుడన్నా బుగ్గ కోపం తెప్పించిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? చాలా కోపం తెప్పించిన మస్తు మంది ఉన్నారు, మస్తు మంది ఉన్నారు. నాకు మామూలుగానే చిరాకు ఎక్కువ, మామూలుగానే కొంచెము సర్రని వస్తుంది, అట్లా చాలా మంది ఉన్నారు. ఏం చెయ్యాను నేను అప్పుడు? ఈ మధ్య కొంచెం ఇంకా బాగా చాలా సైలెంట్ అయ్యాను. ఈ మధ్య ఏం చేస్తానంటే గట్టిగా చూస్తాను అంతే, ఏం చెయ్య, నీ ముఖానికి మాట్లాడ అది మా నోట్లోంచి మాట రాదు. ఈ అమ్మ ముఖంగా చూస్తుంటే లోపట ఏమున్నదో ముఖంలో బయటకు వచ్చేస్తుంది. నువ్వేం డైలాగ్ అనుకోక అమ్మ, లోపలనే డైలాగ్ అనుకో. ఇప్పుడు మేడం తింటారా, నీ ముఖం ఇప్పుడు తినే టైం అన్నట్టుగా అనిపించింది అమ్మ. నువ్వు అట్లా ఇచ్చేస్తుండొచ్చు, ఇక అయిపోతుంది, మొహంలో తెలిసిపోతుంది. ఏది లోపల సంతోషంగా ఉన్నా బయటకు వచ్చేస్తుంది, కోపం ఉన్నా వచ్చేస్తుంది. సో చాలా అమ్మ నువ్వు ఇగో మస్తు బంగారు పథకాలు మన దేశానికి దేవాలని కోరుకుంటున్నా. సగటు ఆడపిల్లలు ఉంటారు కదా అందరూ, మా సగటు ఆడపిల్లలు అందరికీ నువ్వే మార్గదర్శకం. ఎందుకంటే నిన్ను చూసి మేము కనీసం నడవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, ఆడపిల్ల జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతి ఆడపిల్ల హెల్త్, నిద్ర మంచిగా నిద్ర, మగోళ్ళ కన్నా ఆడపిల్లలకి నిద్ర ఎక్కువ అవసరం. మంచిగా కంటి నిండా నిద్రపోవాలి, మంచిగా తినాలి, అట్లానే గట్టిగా హెల్త్ కూడా ఏదో ఒకటి ఫిజికల్ యాక్టివిటీ. కొంతమందికి డాన్సులు ఇష్టము, కొంతమందికి అట్లీస్ట్ నడవనన్నా నడవాలి, లేదు అట్లీస్ట్ ఏదో జిమ్, ప్రతి ఒక్కరు జిమ్కి వెళ్ళనీకి కుదరదు కాబట్టి అట్లీస్ట్ ఏంటంటే మనకి మనం కొంచెం కంఫర్టబుల్గా కనిపించేటట్టు చూసుకోవాలి. మొత్తానికైతే ప్రగతమ్మతోటి ముచ్చట్లు వేటినాక నాకు బంగారు ప్రగతమ్మ కనబడ్డది. బంగారు తల్లి చల్లగా బతుకు, కలుద్దాం మనం. రేపు మా ఇంటికి వస్తున్నది ఎట్లాగో దావత్కు, మటన్ వండుతా. మంచిదా? శనార్థులు, కలుద్దాం మళ్ళా. థ్యాంక్ యూ. ఇగో ఇది ఈరోజు ప్రగతమ్మతోటి ముచ్చట. బంగారు తల్లితోటి మంచిగా అనిపించింది, మాట్లాడితే దిల్చి మాట్లాడింది. ఆ చెల్లెలు చల్లగా బతకాలని కోరుకుంటున్నా. మళ్ళొక ముచ్చటతోటి మళ్ళీ కలుద్దామండి. యాళ్ళకు బుక్కెట్ దీనుండి, చలి బాగున్నది, బయట తిరగకుండి, చెంపలు మూతులు పట్ట వలుగుతున్నాయి. జర నూనెనా నా వ్యాజులే నన్ను రుద్దుకోండి, ఇంట్లోనే ఉండుండి, చల్లగా తిరగకుండి, సర్దులు అవుతాయి. మంచిదా? శనార్థులు.